వంటగదిలో ఉంటాను కదా సార్, నాకు ఇలాంటివి చాలా తేలిక. తీసుకోండమ్మా. గట్టి పిల్లవే. ఏదైతేనే మీ జంట చాలా బాగుంది. చాలు, వెళ్దాం పద. వస్తాం బాబు. మంచిదండి. ఇక్కడున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు? అదే పెదనాన్న, బాక్సింగ్ ఛాంపియన్. సార్, నేను ప్రసాదం తెచ్చుకోవడం మర్చిపోయాను. వెళ్ళి తెచ్చుకోపో. ఎప్పుడు తిండి గోలే. ఏంటి బ్రో, తీరిగ్గా ఫోన్ చూసుకుంటావా? అవునులే, అంతకంటే చేసేదేముంది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు ఇషిక. రిలాక్స్, కూర్చో. అన్నట్టు ఈ న్యూస్ చూసావా? సిటీలో ఎవరో కాలేజ్ గర్ల్ని ట్రాప్ చేశారంట, బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారంట. సో సాడ్ కదా. ఇక్కడ నా బతుకు అంతకంటే సాడ్ అయిపోయింది బ్రో. అసలు నువ్వు నాకేం చెప్పావు? సూర్యకి ఆ ప్రాజెక్ట్ దక్కకుండా చేస్తానని చెప్పావా లేదా? అవును, ఆ ఇంజనీర్కి డబ్బులిచ్చి కన్స్ట్రక్షన్ మోడల్ అమ్మేలా చేసింది కూడా నేనే. కానీ ఏం చేయను, రుద్ర సోషల్ మీడియా ప్లాన్తో మొత్తం రివర్స్ చేశాడు కదా. అదే చెప్తున్నాను, మనం ప్లాన్ చేయడం, వాళ్ళు మన ప్లాన్ని పాడు చేయడం. నేనేమో వంటలు చేసే విషయంలో కిచెన్కి అంకితమైపోవడం. నాకిది నచ్చడం లేదు బ్రో. నేనిలా వంటింటి కుందేలుగా బ్రతకలేను. డూ సంథింగ్ ప్లీజ్. నేను ఖాళీగా ఉన్నానంటే పని పాట లేకుండా ఉన్నానని కాదిషిక. ఈ కుటుంబం పరువు తీసే పనిలోనే ఉన్నానని అర్థం. సూర్యకి ప్రాజెక్ట్ పోవడం, తిరిగి రావడం పెద్ద మ్యాటర్ కాదు. గడప దాటి బిజినెస్ చూసుకుంటున్న కోడలికి ఏమైనా జరిగినా, బాగా చదువుకొని కుటుంబానికి పేరు తీసుకురావాలనుకునే కూతుర్ని ఎవడైనా ట్రాప్ చేసినా అది పెద్ద మ్యాటర్ అవుతుంది. పరువుతో పాటు ప్రాణం పోయే పరిస్థితికి దారి తీస్తుంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? బ్రో, పెద్దరు, ఆ, ఆ బిల్డింగ్లు చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయో కదా. ఒక్కరోజు లిఫ్ట్ పని చేయకపోతే జనాల పరిస్థితి ఏంటి? పెద్దరు, మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత అందరం కలిసి తిరుపతికి వెళ్దాం. హే, ఎందుకు అలా లోడా లోడా వాగుతున్నావు? పెదనాన్నని రిలాక్స్డ్గా కూర్చొనివ్వవా? ఇంట్లో ఎలాగూ నీ వాగుడు తప్పదు, కార్లో అయినా కాస్త కామ్గా ఉండలేవా? ఎందుకు రుద్ర తన్ని కోపడతావు? ఇలా గంగలా మాటలు చెప్పేవాళ్ళు పక్కనుంటే ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? మీరు ఊరుకోండి పెదనాన్న. ఈవిడ గారి వాగుడికి నా చెవుల్లో రక్తం రావడమే తక్కువ. పాపం చూడు గంగ ఎలా అలిగిందో. ఆవిడ గారు అలాకెంతసేపు ఉంటుందిలే. దారిలో ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే చాలు, రీఛార్జ్ అయిపోయి మళ్ళీ వాగడం స్టార్ట్ చేస్తుంది. నాకేం అక్కర్లేదు, మీరు కొనిచ్చినా నేను తినను. నువ్వు కొనిమ్మని అడిగినా నేను తీసుకెళ్ళాం. పెదనాన్న రెస్ట్ తీసుకోవాలి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడికేదో రోజు నన్ను షికారుకు తీసుకువెళ్ళినట్టు. పెద్దరు, మనం ఇంటికి వెళ్ళాక మంచి సినిమా చూద్దాం. సర్లే గంగా, వీళ్ళకి ఇంట్లో టెన్షన్లే సరిపోతున్నాయి. కాసేపు సరదాగా గడిపే అవకాశమే ఉండడం లేదు పాపం. రుద్ర, కారు కాస్త పక్క కాపు. ఎందుకు పెదనాన్న, ఏమైంది? కొంచెం అనీజీగా ఉందిరా. కాసేపు కారు దిగి
గాలి పీల్చుకొని నడిస్తే సరిపోతుంది. పెదనాన్న హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? చెయ్యి ఏమైనా నొప్పిగా ఉందా? అక్కర్లేదు రుద్ర, కాసేపు రిలాక్స్ అయితే చాలు. పెద్దోరు అమ్మా మంచినీళ్ళు తాకండి. పెదనాన్న మీరు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి జ్యూస్ పట్టుకొస్తాను. అమ్మా నువ్వు వెళ్ళి లోపల కూర్చోపో. ఆ, వీళ్ళని ఎలాగైనా సరే ఒంటరిగా వదిలేయాలి. చెప్తాను. పెదనాన్న ఇక్కడెక్కడ జ్యూస్ షాపులు లేవు, నేను అటువైపు వెళ్ళి తీసుకురాను. ఏం పర్లేదు రుద్ర, నేను బానే ఉన్నాను. ముందు నువ్వు వెళ్ళి కారు స్టార్ట్ చేయి. సరే పెదనాన్న. వెళ్ళు, వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఏమైంది రుద్ర? బండి స్టార్ట్ అవ్వట్లేదు పెదనాన్న, చూస్తాను ఉండండి. వెళ్ళి చూడు. కండిషన్ అంతా బానే ఉంది, ఏమైందబ్బా? సరేలే రుద్ర, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నువ్వు గంగా కారు రిపేర్ చేయించి సరదాగా తిరిగి వచ్చేసేయండి. నేను క్యాబ్లో వెళ్ళిపోతాలే. అదిగో క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ ఎప్పుడు బుక్ చేశారు పెదనాన్న? నువ్వు జ్యూస్కెళ్ళావు కదా, అప్పుడే బుక్ చేశాను. అయితే ఓ పని చేయండి, మీరు గంగని తీసుకుని క్యాబ్లో వెళ్ళండి, నేను రిపేర్ చేయించుకుని వచ్చేస్తా. దారిలో నేను సుబ్రహ్మణ్యాన్ని కలిసి వెళ్తానురా. నేను నా ఫ్రెండ్ని కలిసినట్టుంటుంది కదా, మీరిద్దరూ రండి. ఆ పని చూసుకొని వస్తాను. బాయ్ 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 అది కాదు పెదనాన్న. బాయ్. పెద్దోరు పెదనాన్న ఆగండి. రేయ్ మీరిద్దరూ కలిసి వచ్చేయండి. బాయ్ పెదనాన్న నా మాట వినండి. పెదనాన్న బాయ్ బాయ్ బాయ్. ఒక్క నిమిషం. నీకు విషయం తెలుసా బ్రో? రుద్రబావ గారిని గంగని మావయ్య గారు సరదాగా షికారు చేసుకురమ్మని ప్రైవసీ ఇచ్చి వదిలేసి వచ్చారంట. గుడ్. ఎంతసేపు మనల్ని ఎలా టార్గెట్ చెయ్యాలా అని ఆలోచించే బదులు కాసేపు అలా తిరిగి రానిలే, మైండ్ ఫ్రెష్ అవుతుంది. నీకు జోక్గా ఉందా బ్రో? వయసు జలశిషిక. కావాలంటే నువ్వు కూడా సూర్యతో పాటు సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిరా. కానీ ఎవరి కార్లో వెళ్ళాలి? సూర్య డ్రైవ్కి వెళ్దాం పదా అంటే, వెయిట్ పెద్దనాన్నకి చెప్పొస్తాను, అన్నయ్య నీ కార్ అడుగుతాను, డీజిల్కే డబ్బులు నాన్నని అడుగుతాను అని అంటాడు. అది నాకు నచ్చదు. నేను ఎంజాయ్ చేసేది ఏదైనా నాదై ఉండాలి, నాకు మాత్రమే హక్కు ఉండాలి. అయితే నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయాలి, తప్పదు.